చేయాల్సింది. ప్రధానంగా నెల్లూరు జిల్లా ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరవీరులు ప్రముఖులు అమరవీరులతో స్మరించుకుంటూ ఒక పాట, అలాగే రణన్, అలాగే నెల్లూరు జిల్లా ఉద్యమ చరిత్రను స్మరిస్తూ ఒక పాట, మతోన్మాదం మీద, బీజేపీ విధానాల మీద, అంటే కాదు మామూలుగా ఎలాంటి ఫ్యాసిజం దేశంలో రాజ్యాలు అవుతుంది అనే దాని మీద ఒక పాట, అలాగే మహాసభలు జయప్రదం చేయని రమ్మని పిలుస్తూ ఒక పాట, ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజానాట్యం జిల్లా కార్యదర్శి గండవరం శేషయ్య గారు వేదిక మీదకి రావాలి. అలాగే మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు వచ్చున్నారు. అలాగే మన పార్టీ జిల్లా కార్యదర్శి గోల్వెల్ శర్మ వచ్చున్నారు. అలాగే రహనా బేగం గారు జిల్లా కార్యదర్శి సభ్యుడు గారు వేదిక మీద ఉన్నారు. సీనియర్ రచయిత శ్రావణ వెంకయ్య గారు ఉన్నారు. అలాగే మన పార్టీ సీనియర్ నాయకులు మాజీ జిల్లా కార్యదర్శి చంద్ర రాజగోపాల్ గారు ఉన్నారు. అలాగే ప్రజానాట్య మండలి పూర్వపు జిల్లా కార్యదర్శి పి విజయ్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే రచయిత మనకు ఆయన రాగూడదు వినయ్ గారు, ఆయన కూడా ఉన్నారు. అందరూ కూడా మంచి పాటలు రాశారు. అలాగే మన పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు మన మోహన్ రావు అన్న కూడా వేదిక అందరూ కూడా విప్లవ అభినందనలు. ఇప్పుడు ఈ సిడి ఆవిష్కరణ కార్యక్రమాన్ని మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాబట్టి శ్రీనివాసరావు గారు, గాయకులు ముందుకు రండి సార్, ముందుకు రండి సార్, ముందుకు రండి సార్, ముందుకు వస్తే కొద్దిగా క్లియర్గా వస్తుంది. బెంచి అదంటే అందరూ పక్కన నిలబడండి. రండి సార్, మీరు పక్కకు రండి, ముందుకు రండి సార్, ఇటు రండి, మీరు ముందుకు రండి. రాష్ట్రంలో తల కొద్దిగా జరపనా? అలా చేయి నన్ను విజయన్న. పాటేవాళ్ళు కూడా వచ్చారు. పాట ఓపెన్ ఈ సిడి తయారయ్యే దాంట్లో, ఈ పాటలు రూపకల్పన చేసే దాంట్లో ప్రజానాట్యం జిల్లా కమిటీ పూర్తిగా బాధ్యత తీసుకొని జరిగింది. ఈ రచన పాటలు మనం అనుకున్న దాంట్లో నెల్లూరు జిల్లా ఉత్తరాన్ని పెట్టింది. నెల్లూరు జిల్లాలోనే మనకున్న పరిధిలో మన రచయితలే రాసినటువంటి పాటలు అవి.
ఒక 6 పాటలు మనం తయారు చేయడం అందరూ కూడా మనకందరూ తెలిసినటువంటి వాడే. ప్రధానంగా సోమవారం వెంకయ్య గారు మన సీనియర్, దాదాపు 40-50 ఏళ్ళ నుంచి ఆనాటి ఎలాంటి భూ పోరాటంలో ప్రత్యక్షంగా ఉన్నటువంటి కామ్రేడు ఆ రోజు నుంచి పాటలు రాస్తున్నాడు. జానపద బాణీలో ఆయన పాటలు రాస్తాడు. అలాగే మరో రచయిత మనందరికీ సుపరిచితులు, పేరు ఆయన గోపీనాథ్ గారు, వినయ్. ఆయన మనకు అద్భుతమైన పాటలు 2 పాటలు రాశాడు. అలాగే క్రాంతి మన ఉచ్చార్య గారి అబ్బాయి, ఆడు చిన్నప్పటి నుంచి ప్రజానాట్యం వాళ్ళని ఒడిలోనే పుట్టాడు, అక్కడే పెరిగాడు. వాడు ప్రజానాట్యం ఉన్నాడు. వాడు ఇప్పుడు బయట పాటలు పాడా మంచి గాయకుడు, మంచి ఆడవచ్చు లాంటి రచయిత కూడా. వాడు స్వతహాగా పాటలు రచించి ట్యూన్ చేసి పాడతాడు. చిన్నప్పటి నుంచి ఈ డబ్బు కొట్టుకుని తిరిగినటువంటి వాడు. అందుకే ఆయన మంచి అద్భుతం పాడినటువంటి నెల్లూరు జిల్లాలో 8 మంది అమరవీరులు స్మరించుకుంటూ ఆ రాసి ఉద్యోగ వీరులారా మీకు అమరాలని పాట రాసింది ఆయన. తర్వాత ఇంకొక పాట ఆయన రాసినాడు. ఆయన క్రాంతి ఆయన రాశాడు. మరొక మన ప్రజానాట్యం కడకాల శ్రీనివాసులు గారని ఆయన ఇక్కడే మన నాటూరు, ఆయన కూడా ఆహ్వానించడం. అలాగే మనకి ఈ సంగీతాన్ని ఇంత అద్భుతంగా అందించాడు చైతన్యాన్ని. వాళ్ళ నాన్న కూడా మన అక్షరాస్తి నుంచి ప్రజానాట్యం నుంచి ఉన్నటువంటి నెల్లూరు చైతన్య స్టూడియో వాళ్ళ నాన్న కూడా మన శాశ్వత ఉద్యోగం చైతన్య. ఇక్కడ రికార్డింగ్ థియేటర్ అంతా చైతన్యాన్ని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మంచి ట్యూనింగ్స్ అందించాడు. క్రాంతి కూడా వేదిక మీదకి రావాలి. అలా చైతన్య కూడా పూర్తి సహకారం మా చక్రపాలెం డెవలప్ అన్ని విధాలు మన తొలికి మొదటి నుంచి అందరూ కూడా ఈ పాట రూపకల్పన కీలకంగా ఉన్నటువంటి అందరూ కూడా వేదిక మీద రావాలి. మన చైతన్య కూడా స్టూడియోలో అనేక విధాలుగా ఏమేమి బీజెమ్స్ కావాలో దాన్ని పాట రూపకల్పన చేయాలో చదివిస్తూ 3 రోజుల టైం ఉన్నది. పాటలు తయారు చేసిన తర్వాత మనం రాసించిన తర్వాత అనేక మార్పులు చేర్పు చేసి మంచి అద్భుతమైనటువంటి అవుట్పుట్ మనకు వచ్చింది. ఆయన కూడా మన పార్టీ తరఫున ఇప్పుడు అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళు ఒక్కొక్కరిని మీకు పరిచయం చేస్తాను. కాబట్టి క్రాంతి ఉచ్చార గారి అబ్బాయి చనుమూరు క్రాంతి, మన గూడూరు రెట్టపల్లి సోమవారం వెంకయ్య గారు రచయిత గాయకుడు. అలాగే మరొక శాసయ్య గాయకుడు, మన ప్రజానాట్యం జిల్లా కార్యదర్శి, ఆయన ఒక పాట పడ్డాడు. తేజస్విని అని ఇక్కడే మన కంటేపల్లి అమ్మాయి అనస్థిసియా కోర్స్ చేస్తూ ఉంది వెంకటేశ్వర యూనివర్సిటీలో. మా పాప మన రమణ వాళ్ళ బంధువుల అమ్మాయి, ఆ అమ్మాయి ఒక పాట పాడేది. అలాగే చైతన్య కృపన్న వాళ్ళ అబ్బాయి ఎన్ఆర్ చైతన్య మంచి మనకు ఈయన మొత్తం దాని రికార్డింగ్ వ్యవహారంలో కూడా చేశాడు. అలాగే పి విజయ్ కుమార్ మన సీనియర్ రచయిత, అనేక నాటకాల రూపకల్పన. అలాగే మన ప్రజానాట్యం మాజీ జిల్లా కార్యదర్శి. అందరం కూడా 35 ఏళ్ళ నుంచి పోలీసుగా ప్రజాకాలంలో పనిచేసినటువంటి వీళ్ళందరూ ఈ పాటల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వినయ్ గారిని కూడా ఒకసారి వేదిక ఎక్కడికొచ్చి కనిపించుకోవచ్చు. ఏం కాదు, మీరు రాసుకున్నారు, ఏం కాదు పెట్ట మాకు కనిపించు వద్దులే. ఓకే, వినయ్ గారికి కూడా పురాతన తెలుస్తూ మంచి పాటలు రాశారు. అవన్నీ కూడా ఇప్పుడే పెండలు అన్ని గ్రూపుల్లో కూడా అందరూ కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు మాట్లాడారు. ఫిబ్రవరి 3వ తేదీలలో నెల్లూరులో జరుగుతున్న 27వ పార్టీ రాష్ట్ర మహాసభ సందర్భంగా ఈరోజు ఈ గేయాల సంపుటిని విడుదల చేసినటువంటి సందర్భంలో అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ గేయ సంపుటిని రికార్డుని తీసుకురావడంలో సహకరించినటువంటి రచయితలు, గాయకులు, అలాగే సంగీతం సమకూర్చినటువంటి వాళ్ళు ప్రత్యేకించి వేదిక మీద అందరూ ఉన్నారు. ఆ అమ్మాయి తప్ప చైతన్య కుమారు, సీనియర్ క్రాంతి, చక్రపాణి అందరినీ కూడా నేను పేరున అభినందిస్తున్నాను. మన రచయిత వినయ్ ఇక్కడ రానటువంటి అమ్మాయిని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను.
ఈ గేయాలు రాష్ట్ర మహాసభని ప్రజల్లో విస్తృతంగా తీసుకుపోవడానికి మన భావాల ప్రచారానికి తోడ్పడుతుంది. ఏ కార్యక్రమం అయినా సరే జయప్రదం కావడంలో ఈ సాంస్కృతిక రంగం, ప్రత్యేకించి కళారంగం యొక్క ప్రాధాన్యత మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇది 3వ తేదీ జరిగే మన నెల్లూరు బహిరంగ సభ భారీ ప్రదర్శన సందర్భంలో వేల మందితో జరిగేటువంటి సభని జయప్రదం చేయాలని చెప్పి నేను నెల్లూరు జిల్లా ప్రజానీకానికి, ప్రజాతంత్రవాదులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో రాష్ట్రంలో 4 ప్రాంతాల నుంచి ఈ మహాసభ 1వ తేదీ ప్రారంభమయ్యే రోజుకి 4 పతాక యాత్రలు చేరుకుంటాయి. విశాఖపట్నం నుండి 32 మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి అమరవీరుల స్మారకంతో విశాఖ ఉక్కు పరిరక్షణ ధ్యేయంగా విశాఖ నుంచి ఒక యాత్ర బయలుదేరుతుంది. పోలవరం నిర్వాసితుల సమస్య, పోలవరం ప్రాజెక్టులో అక్కడ ప్రజల యొక్క ఇబ్బందులు, ఆ సమస్యలన్నీ కూడా రాష్ట్ర ప్రజానీకంపై దృష్టి తీసుకొస్తూ రంపతోడవరం నుంచి విశాఖకు మన పోలవరం నిర్వాసితుల యాత్ర ఒకటి బయలుదేరుతుంది. అలాగే నంద్యాల నుంచి ఈరోజు విద్యుత్ రంగంలో జరుగుతున్న సంస్కరణలు, అదానీ సెకీతో జరిగిన ఒప్పందాలను వ్యతిరేకిస్తూ ఈ ఒప్పందాలు, సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలనే డిమాండ్ తోటి నంద్యాల నుంచి అక్కడ ఒక పతాక యాత్ర. అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఒకవైపు నిర్లక్ష్యం చేస్తూ అమ్మేయాలని ప్రయత్నిస్తూ, రెండో వైపున ఆర్సెల్ మెటల్కి దాని పక్కనే ఒక ఫ్యాక్టరీ ఇస్తున్నారు. మన రాష్ట్ర విభజన తర్వాత ఉన్నటువంటి మన విశాఖ కడప ఉక్కును మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నది, దాన్ని ప్రారంభించాలి వెంటనే డిమాండ్ తోటి కడప నుంచి మరొక పతాక యాత్ర. ఈ 4 యాత్రలు బయలుదేరి 31 రాత్రికి నెల్లూరు చేరుకుంటాయి. ఈ యాత్రలో కూడా అన్ని జిల్లాలు, విశాఖ నుండి ఇటు చిత్తూరు, తిరుపతి వరకు, అటు కర్నూలు, నంద్యాల, కర్నూలు నుండి అనంతపురం, నెల్లూరు వరకు ఈ యాత్రలు మొత్తం రాష్ట్రం అంతా కూడా దాదాపు అన్ని జిల్లాలు కూడా కవర్ అవుతాయి. యాత్రల ద్వారా రాష్ట్ర ప్రజానీకం ఈ పతాక యాత్రలను జయప్రదం చేసి మన రాష్ట్ర ప్రజల యొక్క ముఖ్యమైనటువంటి సమస్యలకి అండగా నిలవాలి, దాన్ని సాధించుకోవడానికి ముందుకు రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ శర్మ మిత్రులారా, మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ గేయాలు అనేక రకాలుగా రచయితలకి, పాడిన వారికి, వీళ్ళందరికీ ముందుగా విప్లవాలను తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా మన ప్రచారాన్ని రేపు మహాసభలో చర్చ జరిపి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రేపు ఈరోజు ఈ మహాసభ సందర్భంగా ఫిబ్రవరి 1, 2, 3 తేదీలో జరిగే నెల్లూరు రూరల్ నుంచి ఈరోజు రెసిడెంట్ వాలంటీర్ అవార్డు జరుగుతుంది. రేపు ఉదయం బీఆర్సీ గ్రౌండ్లో సిటీ కమిటీ ఒక 2,000 మందితో మార్చింగ్ జరిగి రెసిడెంట్ వాలంటీర్స్తో ఈ రాష్ట్ర మాసంలో జయప్రదం చేయాలనేటువంటిది. ఈ జిల్లాలో 26 మంది అమరులయ్యారు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో, కమ్యూనిస్ట్ ఉద్యమానికి అనేక భూ పోరాటాలు కానీ, ఇది కూలి పోరాటాలు, మత సామరస్యం కోసం, అట్లాగనే సారా వ్యతిరేక ఉద్యమం కానీ, అక్షరాస్యత ఉద్యమం, అనేక ఉద్యమాలకి ఈ జిల్లా పెట్టన కొట్టగా ఉంది. అందువల్ల రాబో కాలంలో ఈ రాష్ట్ర మాసం జయప్రదమయ్యేదానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. అందువల్ల రాష్ట్ర మాసంలో ఇక్కడి నుంచి ఈ రాష్ట్ర ప్రజా ఉద్యమానికి, ప్రజా పోరాటాలకి నుంచి యుక్తిగా మహాసభలు జరగబోతున్నాయి. అందువల్ల ఈ ఎవరైతే పాటలు, గేయాలు రచించినటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మహాసభల సందర్భంగా 27, 28, 29 3 రోజుల పాటు మన నెల్లూరులో సాంస్కృతికోత్సవాలు ఈ సెంటర్, గుంటూరు గేట్ సెంటర్లో 3 రోజులు
సంస్కృతోత్సవాలు జరుగుతాయి. 27వ తేదీ సంస్కృతోత్సవాలని ప్రముఖ దర్శకుడు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రారంభిస్తారు. 29వ తేదీ మన గోరటి వెంకన్న ప్రముఖ వాగ్గేయ కళాకారుడు గోరటి వెంకన్న ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే ప్రజానాట్య మండలి తెలంగాణ ఆంధ్ర సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ 3 రోజులు అతిథులుగా రాబోతున్నారు. 3వ తేదీ జరిగే బహిరంగ సభకి సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యురాలు ప్రముఖ నాయకురాలు మాజీ ఎంపీ బృందా కరత్ ముఖ్య అతిథిగా, అలాగే బివి రాఘవులు ఎంఏ బేబీ కేంద్రం నుంచి అఖిల భారత కేంద్రం నుంచి ఈ మహాసభ బహిరంగ సభలో కూడా పాల్గొని ప్రసంగిస్తారు. వీటిని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి మన పార్టీ నాయకత్వం, ఇక్కడికి కళారూపాలు, రచయితలు, ముఖ్యంగా పాటలు పాడినటువంటి కామెంట్స్ అందరూ కూడా విప్లవాభివందనం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన పార్టీ యొక్క చరిత్రని, విధానాల్ని, మన కళారూపాలే ప్రజలకు తీసుకుపోతాయి. మామూలుగా అందరూ కూడా మన పార్టీకి సంబంధం లేనటువంటి వాడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పాటలు అంటే వాళ్ళు ఆసక్తిగా వింటారు. ఇదివరకు నాదర్ పూర్వకథల కానించి పాత తరం, ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ టెక్నాలజీలో కూడా మన కమ్యూనిస్ట్ పార్టీ పాటలకు ఎంతో విలువైనటువంటి ప్రజల ఆదరణ ఉంటుంది. మరి ఇక్కడ రాసినటువంటి పాటలు రాసినటువంటి వాళ్ళు, పాడినటువంటి వాళ్ళు పేద వర్గాల నుంచి పెద్ద చదువు సంధి లేకపోయినా మన కామ్రేడ్ సోమవారి వెంకయ్య కానీ, తర్వాత మిగతా శాస్త్రి కానీ, వీళ్ళంతా పెద్ద చదువు, మన క్రాంతి కానీ, వీళ్ళంతా కూడా మన కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, పేద వర్గాల నుంచి వచ్చినారు, పెద్ద చదువు సంధి లేవు. వాళ్ళు పాటలు పాడారు, మళ్ళా రచనలు కూడా రాశారు. అందుకని కళారూపాలు ఎట్లా ప్రజల నుంచి కళలు పుట్టుకొస్తే దానికి ఇదే నిదర్శనం అని తెలియజేస్తూ, ఈ ఆఖరగా ఒక మాట ఏంటంటే, మొన్ననే నేను ఒక రీల్ చూశాను సినిమా. సునీల్ కుమార్ సినిమా యాక్టర్ ఏం చెప్పాడంటే, ప్రపంచంలో కళల్ని ప్రజల్లోకి తీసుకుపోయినటువంటి వ్యక్తుల్లో మహానుభావులు చార్లీ చాప్లిన్. వాళ్ళకి భాష తెలుసుంటే ఒకే భాష పరిమితం అయిపోయేవాళ్ళు. వాళ్ళకి కేవలం హావభావాలతో, వాళ్ళ వేషధారణతోనే ప్రపంచంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా, హాస్యానికి వ్యతిరేకంగా మొత్తం ప్రపంచంలో ఈరోజు చార్లీ చాప్లిన్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున తమ కళారూపాల ద్వారా, తమ ఆహార్యం ద్వారా, తమ హావభావాల ద్వారా నియంతృత్వాన్ని, హాస్యాన్ని వ్యతిరేకించినారు. ఒక భాష కనుక మాట్లాడితే ఆ భాషకే పరిమితం అయిపోయేవాళ్ళు. భాష లేకుండానే వాళ్ళు శైలి ద్వారా చేసి గొప్ప ప్రపంచానికి విలువైనటువంటి చార్లీ చాప్లిన్ అందించినారని చెప్పారు. ఆ విధంగా మొత్తం ప్రపంచంలో చార్లీ చాప్లిన్ వాడు కమ్యూనిస్టులు. ఆ విధంగా మనం ఏంటంటే కళారూపాలను పెంచి పోషించి మన ప్రజల్లోకి తీసుకుపోయేదానికి మరింత ఈ మహాసభల సందర్భంగా నేను పాటలు కూడా విన్నాను. చాలా పాటలు ఎలా ఉంటాయంటే రక్తం ఉడికిపోద్ది అంటారు కదా. అది చేసేటప్పుడు ప్రతి బీజిఎం కానీ రిథమ్స్ కానీ చేసేటప్పుడు నాకు ఇంకేదన్నా చేస్తే బాగుంటుందేమో, ఇంకా 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 అనిపిస్తుంది అనమాట. అంటే ఆ లిరిక్స్, ఆ ట్యూన్స్ నిజంగా ప్రజల్ని ఎంత చైతన్యం చేసేటట్టు ఉంటుంది అంటే అంత బాగుంటుంది. వీటిలో పెద్ద బడ్జెట్ నాకు రాకపోయినా నేను ఎందుకు ఒప్పుకొని వీటిని ప్రతిసారి నేను చేస్తూ ఉంటానంటే ఇంకొంచెం ప్రజలకి దగ్గరగా అవుతాయి, ఈ భావాలు చాలా గొప్పవి కాబట్టి అవుతాయన్న చిన్న ఉద్దేశంతోనే ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇస్తున్నందుకు ప్రతిసారి మన పార్టీ ఏ పాట అన్నా, ఏ అనౌన్స్మెంట్ అన్నా, ఏదన్నా నాకే చెప్తారు. వన్స్ అగైన్ కార్యవర్గ